అందరికీ నమస్తే. వెల్కమ్ టు లీగల్ లెన్స్ బై ఏజీ లీగల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదే విధంగానే బ్యాంక్స్ నుంచి నోటీసెస్ వచ్చినప్పుడు ఎందుకు ప్యానిక్ కాకూడదు, ఎటువంటి సందర్భాల్లో ప్యానిక్ కాకూడదు, ఎందుకు రియాక్ట్ కాకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలోని చెప్పదలుస్తున్నాం. సో బేసిక్గా కొన్ని సందర్భాల్లోని బ్యాంక్ వాళ్ళు అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నిసార్లు ఇతర పబ్లిక్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి నోటీసెస్ మీకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ప్యానిక్ కాకుండా మీకు తెలిసిన అడ్వకేట్ లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న అడ్వకేట్కి ఆ నోటీస్ని తీసుకువెళ్తే వాళ్ళు రైట్ వేలో ఇంటర్ప్రిట్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది మీకు కరెక్ట్గా చెప్తారు. ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు నోటీసులు వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా ఎవరి దగ్గర నుంచి అయితే నోటీస్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి అప్రోచ్ కాకండి. మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదే విధంగానే బ్యాంక్స్ ఎందుకు అప్రోచ్ కావద్దు అంటే మీరు తొందరపడి నోటీస్ రాగానే మీకు చట్టం తెలియని సందర్భంలోనే మా వాళ్ళు లేదా నా తండ్రి లేదు అంటే నా హస్బెండ్ చేసిన దాన్ని నేనే తీర్చాలి కదా అన్న మోరల్ ఆబ్లిగేషన్ ఉన్నది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పేదానికి సంతకాలు పెడుతూ వెళ్తారు. ఇలా సంతకం పెట్టడం వల్ల ఏంటి అంటే మీరు ఆ అప్పుని తీరుస్తారా అని ఒప్పుకున్నట్లు అవుతుంది. సో అలా ఒప్పుకున్న సందర్భంలో ఖచ్చితంగా మీరు తీర్చవలసిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భంలోనే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇలాంటివి ఈ సంతకాలు చేసినా సరే ఇటువంటి సందర్భంలోనే ఇలాంటివన్నీ కూడా ఎక్సెప్షన్స్ వర్తిస్తాయి అన్నది తెలుసుకోవాలన్నా మొత్తం ప్రొవిజన్స్ అన్నీ కూడా లయబిలిటీ ఎటువంటి సందర్భాల్లో చెందదు అన్న ప్రొవిజన్స్ తెలుసుకోవాలన్నా కొన్ని సందర్భాల్లోనే ఈ క్యాష్ లేదు అంటే కనుక మానిటరీ బెనిఫిట్స్ ఏవైతే అందుతాయో ఫ్యామిలీకి వాటి మీద కూడా బ్యాంక్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హోల్డ్ చేసే అధికారం ఏమైనా ఉన్నదా? పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఈ బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు ఫ్రీజ్ చేయడం అన్నది జరుగుతుంది. అంటే బ్యాంకర్స్ని అప్లై చేస్తున్నారు. సో ఇది చట్ట విరుద్ధమా, చట్టబద్ధమేనా? ఇటువంటి అంశాలన్నీ తెలుసుకోవాలంటే ఈ లాంగ్ లెంత్ వీడియో నేను చెప్పినట్టుగా అది చేయడం జరుగుతుంది. దాని లింక్ కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ అదేవిధంగా ఈ వీడియో కిందనే మీకు కనిపిస్తుంది. ఆ లింక్ ప్రెస్ చేయడం ద్వారా ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా నేను ఈ వీడియోలో మీకు ఇస్తున్న సమాచారం ఏంటి అంటే ఓన్లీ ఎప్పుడైతే మీ ఫాదర్ కానీ మీ హస్బెండ్ కానీ చనిపోయిన తర్వాత ఆయన ద్వారా మీకు ఎటువంటి ఆస్తులను సంక్రమించినట్లయితే అటువంటి ఆస్తి మీద నుంచి వచ్చే సొమ్ముని బ్యాంక్ వాళ్ళు రికవర్ చేసుకొని మిగిలి ఉన్న సొమ్ముని మీకు ఇవ్వవలసిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది.